హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అండి. మండే మార్నింగ్ అయితే ఈరోజు పిల్లలకి స్కూల్ అయితే ఉంది కదా, ఇంకా త్వరగా లేచిన వెంటనే ఇక్కడ నేను పక్క దుప్పట్లు అయితే మడచేస్తున్నాను. ముందుగా లేచిన వెంటనే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత పిల్లలను కూడా లేపేశాను. సమిత మార్నింగ్ ట్యూషన్కి అయితే వెళ్తుంది. ఇంకా లడ్డూని కూడా లేపేశాను. లడ్డు అయితే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ వైపు అయితే వెళ్ళాడు. ఇంక ఈలోపు వాడు వచ్చేలోపు నేను ఈ పక్క దుప్పట్లన్నీ మడతేసేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసేస్తాను. బాగా వేడైతే ఎక్కువైపోతుంది కదండి. ఎండలు అయితే బాగా ఎక్కువగా స్టార్ట్ అయిపోయినాయి. నిన్న సండే మేము బయటికి వెళ్ళామండి. ఎర్రగడ్డకి వెళ్ళాను. కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా అసలుకి ఎలా ఉండమంటే అలా ఉందన్నమాట పరిస్థితి. విపరీతంగా ఎండ అయితే ఉంది. ఎండాకాలం స్టార్ట్ అయిందా అన్నంత భయం వేసింది అనమాట. ఆ ఎండను చూడంగానే ఇక త్వరగా పనులు చేసుకుంటే మంచిది కదా. అది కూడా కాకుండా ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది అనేసి ఇంకా మార్నింగే నేను 6:30కి అయితే లేచాను. 6:30కే చూడండి ఎలా ఉందో. బయట అయితే ఇంకా పిల్లలకి వాటర్ అయితే పెట్టేసి అదే హీటర్ అయితే పెట్టేసి ఇంకా నేనైతే ఇటు వచ్చేసాను. ఇటు వచ్చేసి ఇంకా ముందుగా దుప్పట్లు అయితే మడతేసి ఇంకా ఇల్లు వాకిలి కూడా ఊడ్చేస్తున్నాను. ఇల్లు వాకిలి ఊడ్చేసిన తర్వాత నేను ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు అయితే స్టార్ట్ చేయాలి. ముందైతే ఈ పని అయితే చేసేసుకుందాము అనేసి ముందైతే ఈ పనులు అయితే చేసేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇలానే హరీ బరీగా చేస్తూ ఉంటారా అండి? ఎప్పుడైనా కానీ మనం లేట్గా లేచాము అనేసి అంటే ఇలానే ఉంటుంది. త్వరగా లేచాము అనేసి అంటే మాత్రం పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చు. నేను రోజు 6కి 4:45కి అలా లేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు వచ్చేసి టైము 6:30 ఆ టైం అయిందనమాట. అలారం పెట్టడం మర్చిపోయాను. ఇంకా అలా వాకిలి ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా సమిత కూడా కొత్త బ్రష్ కావాలి అనేసి అడుగుతుంది. ఆల్రెడీ బ్రష్ వేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా బ్రష్ చూసింది కదా, మళ్ళీ బ్రష్ వేస్తాను అనేసి అంటుంది. పిల్లలకి ఇంకా నలుగురికి బ్రషెస్ అయితే తీసుకొచ్చేసాను. మొన్న నేను ఫ్రైడే ఊరు నుంచి వచ్చిన రోజు అయితే నేను డీమార్ట్కి వెళ్ళేసి గ్రాసరీస్ ఏమేమి కావాలో అవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో బ్రష్లు ఎక్కువగా వాడేది అంటే సమిదని 1 వీక్ ఒక బ్రష్ అయితే పడుతూ ఉంటుందన్నమాట తనకి. మేము 1 మంత్కి ఒక బ్రష్ వాడితే తను వచ్చేసి 1 వీక్ ఒక బ్రష్ అయితే వాడుతూ ఉంటుంది. మరి బ్రష్లు ఎందుకు అలా పాడవుతూ ఉంటాయో నాకైతే అర్థం కాదు. సమిత బ్రష్ ఎప్పుడైనా కానీ మీతో ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంటుంది అనేసి మీకు కూడా అర్థమైపోతుంది అనమాట. ఇంకా సమిదాకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ముందు లేవగానే మేము నలుగురు ఇవే తాగుతూ ఉంటాం కదా. మా వారు వచ్చేసి వాకింగ్కి అయితే వెళ్ళారు. ఆయన వచ్చేలోపు నేనైతే ఈ వాటర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ప్రిపేర్ చేసిన తర్వాత మేము నలుగురం అయితే ఈ వాటర్ కంపల్సరీ తాగుతూ ఉంటాం అనమాట. ఈ వాటర్ తాగిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుందండి. డైజెషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి స్టమక్ వచ్చేసి చాలా ఫ్రీగా అనిపించేస్తుంది అనమాట. ఇదివరకు ఏమన్నా తిన్నా కానీ డైజెస్ట్ అవ్వకోకుండా ఉండటం అలా ఉండేది. కాకపోతే ఈ వాటర్ తాగిన తర్వాత అసలు అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయట్లేదు. చాలా మంచిగా ఉంది. బాగుంది. ఈ డైట్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇంకా అందుకోసం అనేసి నలుగురికి నేను తాగినా కానీ మేము నలుగురం తాగుతాం అనేసి అందరికీ తెలిసే ఉంటుంది కదా. పిల్లలకి ఏది ఇచ్చినా కానీ వాళ్ళు వద్దు అనకుండా తాగుతూ తింటూనే ఉంటారు. ఇంకా ఇక్కడ నలుగురం కలిసి అయితే మేము ఈ హాట్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాము. హాట్ వాటర్ తాగిన తర్వాత పిల్లలైతే స్నానానికి వెళ్ళిపోతారు. సమితకి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మార్నింగే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది 5 o'clockకి. ఇంకా పిల్లలు ఇది తాగేసి స్నానానికి అయితే వెళ్ళిపోతారు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తాగేదానికన్నా కానీ కొద్దిగా చల్లగా అయితే బాగుంటుంది. ఇంకా కాకపోతే మనకి టైం అన్నది లేదు కాబట్టి పిల్లల్ని వేడిగానే కొద్దిగా వేడిగా ఉండగానే తాగేసేమనేసి చెబుతూ ఉంటాను అనమాట. ఇంక ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి నేను చింతపండు పులిహోర చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అందుకోసం అనేసి ముందుగా చింతపండు అయితే కడిగి ఒకసారి నానబెట్టేసుకున్నానండి. కొద్దిగా హాట్ వాటర్ వేసాము అనేసి అంటే మనకి లోపల ఉన్న జ్యూస్ అయితే త్వరగా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా హాట్ వాటర్ అయితే వేస్తూ ఉంటాను. ఇంకా అలాగే నేను చింతపండు అయితే నానబెట్టేసిన తర్వాత ఇక్కడ నేను
ఆయిల్ అయితే అయిపోయింది. మళ్ళీ ఆయిల్ అయితే ఫిల్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పులిహోర చేయటం కోసం అయితే ముందు తాలింపు అయితే వేస్తాం కదండి. తాలింపులోకి వచ్చేసి ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేస్తున్నాను. మిరియాలు వేయచ్చు, ఎండుమిర్చి కూడా వేయచ్చు. పిల్లలు అవి అయితే తినరు. కేవలం పిల్లల లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్ మాత్రమే పెట్టేశాను అనమాట. బ్రౌన్ రైస్కు తర్వాత చేయొచ్చు అనేసి పిల్లల లంచ్ బాక్స్ వరకు ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. వీటిల్లోకి మనం ఏమేమి అయితే పప్పు దినుసులు వేసుకుంటామో అవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా తాలింపు అన్నది ఫ్రై అవ్వాలి. మనకి తాలింపు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కదండి. తినే కొద్దీ పప్పులు అనేవి మనకి తగులుతూ ఉంటాయి. తాలింపు వేగిన తర్వాత ఇక్కడ నేను పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. చింతపండు పులిహోర కాబట్టి కొద్దిగా పులుపుగానే ఉండాలి అనేసి నేను కొద్దిగా సాల్ట్ అన్నది వేసేసుకున్నాను. మరీ అంత పులుపుగా ఏమి ఉండదులేండి. తినేటట్టు చూసుకొని మనం పులుపు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే వేసేసుకుంటున్నాను. ఈ చింతపండు పులుసు అయితే దగ్గరగా అయ్యేలోపు నేను రైస్ని అయితే ఒకసారి అప్పటికే రైస్ అయితే ఆరబెట్టేసుకున్నాను నేను. ఇవి అయ్యేలోపు ఒకసారి ఫ్యాన్ కింద పెట్టేశాను అంటే ఇంకా రైస్ అయితే పూర్తిగా చల్లారిపోతుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనం పులిహోర చేసేటప్పుడు వేడివేడి రైస్ కన్నా కానీ పూర్తిగా చల్లారిన రైస్ వేసాము అనేసి అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. అందుకోసం అనేసి ఎప్పుడైనా కానీ పులిహోర చేసేటప్పుడు నేను రైస్ అయితే ఆరబెడుతూ ఉంటాను. ఇంక ఇక్కడ పూర్తిగా చల్లారిన రైస్ను కూడా వేసేస్తున్నాను. పిల్లలు ఎందుకో పులిహోర కావాలి అనేసి అడిగారు. ఎప్పుడు అన్నం తాలింపు అనేసి అడిగేవాళ్ళు. కాకపోతే ఈరోజు చింతపండు పులిహోర అడిగారు అనమాట. నేను వాళ్ళకి వెజిటేబుల్ పులావ్ చేద్దాము అనేసి అనుకున్నాను ఈరోజు లంచ్ బాక్స్లోకి. కాకపోతే వాళ్ళైతే చింతపండు పులిహోర కావాలి అనేసి అన్నారు. ఇంకా అందుకోసమని చింతపండు పులిహోర అయితే చేసేసానండి. ఇంకా నేను అమ్మ దగ్గర నుంచి వస్తా ఇవి హాట్ ప్యాక్లు అయితే తీసుకొచ్చేసాను కదా. ఇంకా కొత్తగా ఏవి కనిపించినాయి అంటే అవి కావాలి అనేసి అడుగుతూనే ఉంటారు. అందుకోసం అనేసి ఇంక ఈరోజు అయితే వీళ్ళకి లంచ్ బాక్స్లోకి అయితే కొత్త హాట్ ప్యాక్లో అయితే లంచ్ అన్నది పెట్టేస్తున్నాను అనమాట. సరిపోతుంది, వన్ టైం తినడానికి సరిపోతుంది అనేసి అనిపించింది. ఏదైనా ఇట్లాగా చేసాము అనేసి అంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కదా. ఆల్రెడీ ఇది తెచ్చిన తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేశాను. ఎప్పుడైనా కానీ మనం కొత్తవి తెచ్చిన వెంటనే యూజ్ చేయకుండా ముందుగా ఒకసారి క్లీన్ చేసుకున్నాము అంటే బాగుంటుంది కదా. అందుకోసం అనేసి క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసి నేనైతే ఇంకా పులిహోర కూడా పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఇదే రైస్ కొద్దిగా అయితే మిగిలిపోయింది. ఇంకా నేను మ్యాగీ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ వాళ్ళు అదే తింటాము అనేసి అన్నారు. అందుకోసమని పిల్లలకి బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిన రైస్ని పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద పెట్టించి పంపించేశాను. స్కూల్లో వెళ్ళిన తర్వాత లడ్డు అయితే మురుకులు అవి తింటాను అనేసి అన్నాడు. ఇంకా అవి కూడా ప్యాక్ చేయాలి వాడికి. ముందుగా ఇది ప్యాక్ చేశాను అనేసి అంటే కొద్దిగా బాధ్యత అయితే తీరింది అనేసి అనిపిస్తుంది. హడావిడిగా ఉంటుంది కదండి. పిల్లలు అయితే స్నానానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు ఎప్పుడైనా కానీ నేను బాక్స్ అన్నది పెట్టేస్తూ ఉంటాను. ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుందిలేండి, ఎవరి ఇంట్లో అయినా కానీ. మా ఇంట్లో కూడా సేమ్ ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇవి పోతుందేమో అనేసి అనుకున్నాను కానీ మూతలు అయితే చాలా గట్టిగానే ఉన్నాయి అనమాట. ఒకసారి చూపిస్తున్నాను మీకు కూడా ఎలా ఉంది ఏంటిది అనేది. సింగిల్గా కూడా మనం క్యారీ చేసేయచ్చు. ఇలాగా మనకి హ్యాండిల్ వచ్చింది కదా, ఆ హ్యాండిల్ని పట్టేసుకొని కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల లడ్డు అయితే రెడీ అయిపోతున్నాడు. ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకా వాడైతే రెడీ అవుతూనే ఉన్నాడు అనమాట. వాడు రెడీ అవుతూ ఉంటే నేను పులిహోర అయితే వాడికి తినిపించేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా లేట్ అవుతుంది అనేసి అంటే ఇలానే చేస్తూ ఉంటాను. లేకపోతే పిల్లలు రెడీ అయిన తర్వాత తింటూ ఉంటారు. పిల్లలు 8:30 కల్లా స్కూల్లో ఉండాలి కదండి. ఈరోజు ఎలాగో లేట్గా లేచాను కదా అనేసి ఇంకా లేట్ అవుతుంది, వీళ్ళు ఎలాగో రెడీ అయ్యేలోపు నేను తినిపిస్తూ ఉన్నాను అనేసి అంటే 2 పనులు అయిపోతూ ఉంటాయి కదా అనేసి లడ్డూకి అయితే తినిపించేస్తూనే ఉన్నాను. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారండి పిల్లల విషయంలో. ఇంకా పిల్లలు అక్కడికి వెళ్ళి బయట
పనిష్మెంట్ తీసుకునేదానికన్నా కానీ త్వరగా ఇంట్లో ఇట్లా రెడీ చేసి పంపించాము అనేసి అంటే వాళ్ళు పనిష్మెంట్ తీసుకోకుండా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో అయితే పిల్లలకు తినిపిస్తున్నాను. ఎప్పుడు ఇట్లా జరగదు, ఎప్పుడన్నా ఒకసారి రేర్గా ఇలా జరుగుతుంటుంది అనమాట. ఎప్పుడన్నా లేట్ అయింది అంటే ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇంకా లడ్డు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా సమిద కూడా వచ్చేసిన తర్వాత తనకైతే జడేస్తున్నాను. తను తినేస్తుందనమాట. చూసారా, తినేటప్పుడు దగ్గర వాటర్ పెట్టుకోకపోతే ఎలా పొరమారిందో. ఇంకా మళ్ళీ అక్కడ వచ్చేసి లడ్డు వాటర్ అయితే ఇవ్వాలి. ఇలా జరుగుతూనే ఉంటుంది మా ఇంట్లో ప్రతిరోజు. ఇలానే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా అండి? మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? తినేటప్పుడు నేను ఎప్పుడు వాటర్ తీసుకోమనేసి చెప్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి నేను చెప్తున్నా కానీ వాళ్ళైతే వినట్లేదో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు కూర్చున్న తర్వాత మళ్ళీ చెప్తాను వాటర్ లేవు అనేసి అంటే అప్పుడు లేస్తారు. ముందే చెప్తాను. ఎప్పుడైనా కానీ నేను పెట్టేటప్పుడు వాటర్ తీసుకుని కూర్చోమనేసి చెప్తూ ఉంటాను. బద్ధకమా, మర్చిపోతారా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇదొక్కటేనండి వీళ్ళతో ఉన్న ప్రాబ్లం అయితే నాకు. ఇంకా తనైతే తింటూనే ఉంది. ఇంకా నేను జడైతే వేసేసాను. ఒట్టి పోనీ వేసేయాలండి. ఆయిల్ పెట్టేసుకుంది హెయిర్కి, అందుకోసం అనేసి పోనీ వేయమనేసి అడిగింది. లేకపోతే ఏదో ఒక మోడల్ వేయమనేసి అడిగేది. ఆయిల్ పెట్టేసింది కదా, ఇంకా అందుకోసం అనేసి ఈరోజు పోనీ మాత్రమే వేసాను. చూసారా అండి, ఎండలకి చెట్లు అయితే ఎలా అయిపోయినాయో. చెట్లు అయితే పూర్తిగా ఎండిపోతున్నాయి అనమాట. వాటర్ అయితే వేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాటర్ అయితే పోసేస్తాను. టైం వచ్చేసి ఇప్పుడు 8:15 అయితే అయ్యింది. ఇంకా వెళ్ళిపోతారులేండి. నేను వచ్చేటప్పుడు పాలైతే తీసుకురమ్మని చెప్పాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా పనులు అయితే చేసుకోవాలి కదండి. నేను ఇంకా మార్నింగ్ టైము నేను ఎంటీ స్టమక్ తోటి ఈ కషాయం అయితే తాగుతూ ఉంటాను. తర్వాత 2-3 చిన్నులపాయలని ఇలాగ దంచేసుకొని వీటిలో 1 టేబుల్ స్పూన్ వరకు చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా తేనె వేసేసుకొని తింటూ ఉంటాను. ఇలా తిన్నాము అనేసి అంటే మనలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ మొత్తం పోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కనుక ఇలా చేశారు అనేసి అంటే మనలో ఉన్న ఫ్యాట్ అన్నది పోతుందన్నమాట. అలానే హార్ట్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అనేసి అంటే ఎంటీ స్టమక్తో కనుక ఇలాగా చిన్నులపాయలు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. డైరెక్ట్గా చిన్నులపాయలు తీసుకోలేని వాళ్ళు కొద్దిగా తేనె కలుపుకొని మింగేయచ్చు. లేదు మేము తినగలము అనుకున్న వాళ్ళైతే ఇలా డైరెక్ట్గా చిన్నులపాయని దంచేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే అప్పుడప్పుడు ఒక విధంగా చేస్తూ ఉంటాను. ఈరోజు వచ్చేసి నేను డైరెక్ట్గా దంచేసి దాంట్లోనే ఇలాగ ఒక స్పూన్ వరకు తేనె వేసేసుకొని తాగేస్తానమాట. లేదు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అయితే నేను ఒక 100 గ్రామ్స్ చిన్నులపాయలు తీసుకొని దాంట్లో 100 గ్రామ్స్ తేనె అయితే కలిపి స్టోర్ చేసేసుకొని ఎవ్రీడే మార్నింగ్ అయితే తాగుతూ ఉంటాను. ఊరికి వెళ్ళొచ్చాను కదా, నేను ఊరు వెళ్ళే ముందు అయితే అయిపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఈరోజు అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేను దీన్ని. ఇలాగ రోజు డైలీ బాగా వేడి చేస్తుంది. డైలీ కాకపోయినా కానీ 2 డేస్కి ఒకసారి అయినా కానీ, లేదు మేము తినగలము అనుకున్న వాళ్ళైతే డైలీ అయినా కానీ పర్లేదు. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు ఎక్కువగా మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. ఇలా తిన్నప్పుడు నేనైతే మజ్జిగ అయితే తాగుతూనే ఉంటాను. లేదు అంటే బాగా వేడి చేసేస్తుంది అనమాట. చిన్నులపాయలు మనకి ఎంత వేడో తెలుస్తూనే ఉంటుంది కదా. ఇంక ఈరోజు వచ్చేసి అమ్మ తీసుకున్న రైస్ కుక్కర్లో వచ్చేసి నేను బ్రౌన్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే పిల్లలకు కూడా బ్రౌన్ రైస్ పెట్టేదాన్ని. కాకపోతే పిల్లలు వచ్చేసి పులిహోర అడిగారు కదా, బ్రౌన్ రైస్లో పులిహోర ఏం చేస్తాంలే అనేసి నేనైతే ఈరోజు వైట్ రైస్ అయితే చేసేసాను. ఒకసారి వైట్ రైస్ వాళ్ళు అడిగినప్పుడు చేస్తూ ఉంటాను. లేకపోతే వీలైనంత వరకు ఎక్కువగా నేను బ్రౌన్ రైసే పెడుతూ ఉంటాను అనమాట. సండే మాత్రం కంపల్సరీ వైట్ రైస్ అన్నది వాడుతూనే ఉంటాము. ఎందుకు అనేసి అంటే ఆ రోజు ఏదో స్పెషల్ అంటూ ఉంటారు కదా, అందుకోసం అనేసి ఆ రోజు మాత్రం బ్రౌన్ రైస్ వదిలేసి మిగతా రోజుల్లో అయితే బ్రౌన్ రైస్ పెడుతూ ఉంటాను. ఇంకా వచ్చేసి నేను ముందుగా రైస్ అయితే నానబెట్టేస్తున్నానండి. రైస్ నానబెట్టేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టేసాను అంటే త్వరగా కుక్ అయిపోతుంది కదా. ఇంకా ఈలోపు మా వారు వస్తూ పాలైతే తీసుకొస్తాను అనేసి అన్నారు.
చూడాలి. పాలైతే ఇదివరకు బాగా మీగడ వచ్చేదండి. మరి ఇప్పుడు ఎందుకు మీగడ రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. 2 లీటర్స్ పాలు పోపించుకున్నాము అనేసి అంటే చాలా ఎక్కువ మీగడ వచ్చేది. కాకపోతే ఇప్పుడు అసలు మీగడ రావట్లేదు. చెప్పమనేసి చెప్పాను. వాటర్ అయితే ఎక్కువ పోస్తున్నారు అనేసి చెప్పమని చెప్పాను. మరి ఏమంటారో ఏమో చూడాలి మరి. చూసారా, ఒక 1½ గ్లాసు నేను బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. మా ఇద్దరికే కదండి. బ్రౌన్ రైస్ అంటేనే మనం ఎక్కువగా తినలేము కదా. 1½ గ్లాసు చిన్న టీ గ్లాసు అంత రైస్ తీసుకున్నాను. అంతకన్నా ఎక్కువ తినలేము, పెట్టినా కానీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి ఇంక ఈ రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఈలోపు మా వారు వచ్చేసి పాలైతే తీసుకొచ్చేసారండి. ఈ పాలైతే కాగపెట్టేసేయాలి. ఇంకొక పక్కన నేను వచ్చేసి మాకు టిఫిన్ కింద వచ్చేసి ఓట్స్ అయితే చేస్తున్నాను ఈరోజు. మనం డైట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా ఓట్స్ కూడా మనం టిఫిన్ కింద తీసుకోవచ్చు కదా. ఇది వచ్చేసి ప్లెయిన్ ఓట్సే, దీంట్లో ఏం వేయలేదు నేను. మనం కావాలి అంటే షుగర్ కానీ బెల్లం కానీ లేకపోతే కిచిడీలా కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఈరోజైతే నేను మామూలుగా ప్లెయిన్ ఓట్సే అయితే ప్రిపేర్ చేసేసాను. ఇది చల్లారేలోపు ఇంకా నేను పాలైతే కాగపెట్టేస్తాను అనమాట. పాలు ఒకసారి 2-3 పొంగులు వచ్చినంత వరకు ఉంచేసి తర్వాత చల్లారిన తర్వాత అయితే నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే నుంచి యూస్ చేస్తాను. ఈరోజు అయితే పాలైతే నేను ఏం యూస్ చేయను. నెక్స్ట్ డే మీగడ తీసిన తర్వాత ఈ పాలు అన్నది ఉపయోగిస్తూ ఉంటాను. అలా చేసాము అనేసి అంటే మీగడ అన్నది ఎక్కువ వస్తుంది కదండి. ఈరోజు తీసుకొచ్చిన పాలు ఈరోజు వాడాము అంటే మీగడ అన్నది అంత ఎక్కువ రాదనమాట. ఎప్పుడైనా కానీ పాలు కాచిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము అంటే మీగడ బాగా కడుతుంది. అప్పుడు మనం మీగడ స్టోర్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇంతకీ మీరు ఎలా చేస్తూ ఉంటారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటారు అనేసి అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి రైస్ పెట్టాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసేయాలి కదా. ఈ పనులన్నీ చేసేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద పాలు సిమ్లో పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అవుతానికి వెళ్ళిపోవాలి. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి కదా. తర్వాత వచ్చిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇదేనండి ఈరోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.